తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి టీ హబ్ వరకు స్కై వాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఐకియా ఫ్లైఓవర్ ఐఓసీఎల్ మీదుగా టీ హబ్ వరకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టును సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో వివిధ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో సుమారు 500 మీటర్ల పొడవు గల స్కై వాక్ నిర్మించనున్నారు. రాయదుర్గంలో స్కై వాక్ అండర్ పాస్ నిర్మాణం, టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీగేట్ వరకు టన్నెల్, రాయదుర్గం మెట్రో నుంచి టీ హబ్ కు స్కై వాక్, అలాగే టీ హబ్ నుంచి మైండ్ స్పేస్ సీగేట్ వరకు సుమారు 400 మీటర్ల పొడవైన అండర్ పాస్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ స్కై వాక్ అండర్ పాస్ తో ఇక్కడ పనిచేసే ఐటీ ఉద్యోగులతో పాటు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించే ఇతరులకు పెద్ద ఊరట లభించనుంది. కేబుల్ బ్రిడ్జ్ నుంచి రాయదుర్గం వచ్చేవారు, ఇటు హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వెళ్లేవారు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి హైటెక్ సిటీకి వచ్చేవారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సాఫీగా ప్రయాణం చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. మార్చి నెలలో టీజీఐఐసీ నుంచి ప్రతిపాదనలు రాగానే స్కై వాక్ అండర్ పాస్ పనులను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.